డబ్బా కొట్టడం చూడలేకపోతున్నాం మేడం. అదిగోనే తనుజ గారు ఆడలే మేడం. రూబీ బ్రాండ్ చెప్తాం ఏం ఆడలేదు మేడం. ఏం ఆడలేదు మేడం. ఏం ఆడలేదు మేడం. ఏడుసుడు ఆ తర్వాత కళ్యాణ్కి తనుజాకి మధ్య కళ్యాణ్కి తనుజాకి మధ్య రిలేషన్ ఏముంది అంటే మీరు లోపల నుండి చూసారు కదా దగ్గరుండి వాట్ ఈస్ వాట్? ఇప్పుడు మీరు నేను దగ్గర నుంచి చూసాను. మీరు ఎలా అయితే అనుకున్నారో అది ఫ్రెండ్షిప్ ఏనా లేకపోతే ఇంకేంటి అని మీరు ఎలా అడిగారో లైవ్ లో మీరు కూడా చూసారు. సో క్లియర్ గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్షిప్. అంటే ఇప్పుడు బాండింగ్స్ పెంచుకోవడం వల్ల అంటే బయట ఉన్న కామెంట్స్ అడుగుతున్నాము. ఇప్పుడు తనుజ డాడీ డాడీ అని చెప్పి బర్నీ గారిని పిలవడం, బయట కూడా నిజంగా వాళ్ళ అమ్మాయి కూడా అన్నిసార్లు పిలవదు అని చెప్పేసి కింద కామెంట్స్ పెడుతున్నారు. సో ఇలాంటి బాండింగ్స్ ఎక్కువ పెట్టుకున్న వాళ్ళు లోపల సర్వే అవుతున్నారా? దానివల్ల మీరు బయటకు వచ్చారు. బాండింగ్స్ పెట్టుకోవడం వల్ల సర్వైవ్ అవుతున్నారు అని అంటే నాకు బాండింగ్ ఉంది, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. సో అలా ఏం కాదు, ఎవరి గేమ్ వాళ్ళు కష్టపడి ఆడుతున్నారు కాబట్టి ఉన్నారు అని ఐ ఫీల్. నేను ఎందుకు వచ్చాను అనేది నాకే కొంచెం క్వశ్చన్ స్టార్ట్ చేద్దామా? ఏంటి కొంచెం గట్టిగా మాట్లాడండి. సైలెన్స్ ప్లీజ్. రెడీ రెడీ. రీతూ చౌదరిది అన్ఫేర్ ఎలిమినేషన్ అంటున్నారు, దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే అన్ఫేర్ అంటే నేను పక్కా టాప్ 5 లో ఈవెన్ నేను కూడా అంతే టాప్ 5 లో పక్కా ఉంటాను అనే ధీమాతోనే ఉన్నాను. బట్ ఒకేసారి నేను ఎలిమినేట్ అయిపోయే వరకు నేనే తీసుకోలేకపోయాను. బట్ తర్వాత ఇంకా ఓకే అని యాక్సెప్ట్ చేశాను.